హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మిక్సర్ పొట్లం ఛానల్. నేను మీ లోకేష్ ని. ముందుగా మన ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చి ఉంటే వెంటనే ఓటీటీ మూవీ రివ్యూస్ కోసం లేదా వెబ్ సిరీస్ రివ్యూ కోసం లేదా వెబ్ సిరీస్ సెషన్స్ కోసం అయినా సరే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఈ రోజు వెబ్ సిరీస్ రివ్యూ వచ్చేసి G5 లో తమిళ్లో రిలీజ్ అయిన సత్తాముం నిలయం 7 ఎపిసోడ్స్ రిలీజ్ అయిన ఈ కోర్ట్ రూమ్ డ్రామా చూసాక బాగుంది అండ్ హానెస్ట్ అటెంప్ట్ అని చెప్పొచ్చు. 7 ఎపిసోడ్స్ కూడా రన్ టైం చాలా క్రిస్ప్ గా ఉంటుంది. ఎక్కడ డైరెక్టర్ లే చేయకుండా స్టోరీలోకి అయితే వెళ్ళిపోతాడు. దానివల్ల ల్యాగ్ ఫీలింగ్ అయితే రాలేదు నాకు. అండ్ కేస్ కూడా డిఫరెంట్ వన్ విచ్ నో బడీ వుడ్ హ్యావ్ నోన్ ఇప్పటి వరకు. కాకపోతే ఇనిషియల్ లెవెల్ ఆఫ్ డీటెయిలింగ్ లైక్ కేస్ ఫైలింగ్ నుండి పిల్ పిటిషన్ వరకు బాగానే ఉంటుంది. కానీ తర్వాత జరిగే స్టోరీ అంతా కూడా రెగ్యులర్ అనిపిస్తుంది మనకి. సో ఐ ఫెల్ దెర్ ఈస్ సంథింగ్ బిగ్గర్ అని ఎక్స్పెక్ట్ చేశాను. ఆల్సో పీపీ ఆర్గ్యుమెంట్స్ ఆర్ నాట్ అప్ టు ద లెవెల్. అదర్ దాన్ దట్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. యాక్టర్ సర్వనన్ గారికి ఈ సీరీస్ తో మంచి కంబ్యాక్ అయితే అనొచ్చు. స్టోరీ అంతా కూడా మద్రాస్ హైకోర్టులో లాయర్ గా ఉండే సుందరమూర్తికి ఎటువంటి కేసెస్ అయితే రావు. బట్ జూనియర్ లాయర్ అరుణ అతని టాలెంట్ చూసి తన కిందని అసిస్టెంట్ గా పనిచేయాలని అనుకుంటుంది. అయితే ఒకరోజు హైకోర్టు ప్రిమిసెస్ లో కుప్పుస్వామి అనే వ్యక్తి సూసైడ్ చేసుకుంటాడు. సో సుందరమూర్తి ఈ కేసుని తీసుకొని బిల్ పిటిషన్ అయితే వేస్తాడు. సో అతను ఎవరు అండ్ ఎందుకు చనిపోతాడు అండ్ ఫ్లాష్ బ్యాక్ లో అతనికి ఏం జరిగింది, చివరికి అతనికి న్యాయం జరిగిందా లేదా అని తెలియాలంటే ఈ సిరీస్ చూడాల్సిందే. ఓవరాల్ రివ్యూ ఆఫ్ ద సిరీస్ వచ్చేసి కోర్ట్ రూమ్ డ్రామా జోనర్ చూసే వాళ్ళకి ఖచ్చితంగా అలా అయితే ఒకసారి చూడొచ్చు. అండ్ మీరు కూడా సిరీస్ చూసాక మీకేమనిపించిందో ప్లీజ్ డూ కమెంట్ అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.